హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది హ్యాండ్ డిజైన్ అండి. 7 ఇంచెస్ తీసుకోండి. లేదంటే 6 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి. ఇది 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ కిందికి 1 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ 7 ½ వచ్చింది తీసుకున్నా, 1 ½ ఎక్స్‌ట్రా తీసుకున్నా. తర్వాత పైన మనము ఇలా 2 ఇంచెస్ పైన కిందికి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! అది డబ్బా షేప్ గీసుకొని ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది మన బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి గదా! అది మెయిన్ క్లాత్ ఉంటుంది గదా! మెయిన్ హ్యాండ్ పైన మంచిగా ఉన్న సైడ్ మీద ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలి. మనము రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా! పైన, ఆ పైన మనం అలాగే రౌండ్‌గా అంటే మీరు ఫస్ట్ టైమ్ కుట్టుకున్నట్లయితే మీకు కొద్దిగా కుట్టు అటు ఇటు పోకుండా ఏం చేయాలంటే ఇలా మార్కర్ తీసుకొని ఇలా షేపు ఎంతుందో ఒక పావించు అలా వచ్చేట్టుగా సేమ్ అలాగే ఒకటే లైన్ వచ్చేట్టుగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మధ్యలో ఒకటైతే ఇలా పిన్ను పెట్టుకోండి. ఎందుకంటే క్లాత్ కదలకుండా ఉండాలి కదా! దానికోసం. నెక్స్ట్ ఫస్ట్ ఇలా రౌండ్ అయితే కుట్టేసుకోవాలి. మనం గీసుకున్నాం కాబట్టి, ఆ గీసిన మార్క్ మీదనే అలాగే కుట్టుకుంటూ రావాలి. మనం ఎలా మార్క్ గీసినామో అలా ఫస్ట్ అయితే రౌండ్ షేప్ అనేది కుట్టుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం కింది సైడ్ గూడా అలాగే కుట్టినాం కదా! అలాగే కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ మనము కుట్టేటప్పుడు గూడా చూసుకోండి. ఈ మూల తిరిగే దగ్గర గూడా మూల కరెక్ట్‌గా వచ్చేట్టు నేనైతే 1 ఇంచే తీసుకున్నా కిందైతే ఆ కర్వ్ కోసం ఎక్స్‌ట్రా ఏం తీసుకోలేదు. తర్వాత పిన్ను తీసేయండి. తీసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది గదా! ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది గదా! అదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ గూడా కింద కట్ జేసినాం గదా! పైన గూడా ఆ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనమైతే కట్ చేసుకుంటాం గదా! ఇది కర్వ్ ఉంది గదా! ఇలా రౌండ్‌గా ఉంది కాబట్టి కట్స్ అనేది ఖచ్చితంగా ఎయ్యాలి. చిన్నగా కటింగ్ ఇస్తేనే మనకు అది తిప్పేసిన తర్వాత తిరుగుతదనమాట. నేను కింద గూడా కట్స్ ఇచ్చిన. తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ ఓపెన్ ఉంది. ఆ ఓపెన్‌లోంచి ఇలా చెయ్యి పెట్టండి. చెయ్యి పెట్టి మనం మెయిన్ క్లాత్ ఉంది గదా! దాన్ని పట్టుకొని ఇలా గుంజేయండి. గుంజేస్తే మనకు అది రివర్స్ అనేది వచ్చేస్తదనమాట. మనకు అటు సైడ్, ఇటు సైడ్ ఓపెన్ ఉంటది కాబట్టి ఎటు సైడ్ నుంచి గుంజినా వచ్చేస్తది. ఇలా గుంజిన తర్వాత ఏం చేయాలంటే ఇలా రౌండ్‌గా మళ్ళీ అనిగే కుట్టు వేసుకోవాలనమాట. ఎందుకంటే క్లాత్ ఇలా లేశినట్లు ఉంటది గదా! దానికోసమని ఫస్ట్ అయితే పైన రౌండ్ కుట్టేస్తున్నా నేను. అయితే లైనింగు కొద్దిగా లోపలికి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఈ కింది సైడ్ గూడా ఇలాగే తిప్పుకుంటూ మనము ఈ మూల దగ్గర తిప్పుకుంటూ ఆ మూల దగ్గర సూది దింపి తర్వాత మళ్ళీ అలాగే కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ మాత్రం కొద్దిగా లోపలికి అనుకుంటూ కుట్టండి. లైనింగ్ కనిపించకుండా కుట్టుకోవాలి. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటదండి. కుట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం రివర్స్ తిప్పి ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది గదా! ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి. ఫస్టే కట్ చేయకూడదు. తర్వాత కట్ చేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు శారీలో క్లాత్ ఉంటుంది కదా! దానికి శారీనైతే ఎక్కువ కట్ చేస్తే మనకు చీర చిన్నగా అయితదనమాట. అందుకనే దానికి సూటబుల్ అయ్యే క్లాత్ ఉంటే తీసుకోండి. మీ ఎలాగో ఉంటాయి గదా! స్టిచ్చింగ్ చేసే దగ్గర. ఆ చీరకు తగ్గ క్లాత్ తీసుకొని దాన్నేం చేయాలంటే ఇలా పొడవుగా అంటే ఇక్కడ నేనైతే ఒక 6 ఇంచుల వెడల్పు తీసుకున్న. పొడవొచ్చేసి 12 ఇంచెస్, 15 ఇంచెస్ ఎలా ఉన్నా పర్లేదు. తీసుకున్న తర్వాత 3 సైడ్‌లయితే మడతబెట్టి కుట్టేసినా అనమాట. ఒక సైడ్ కుట్టలేదు. అయితే ఆ కుట్టని సైడ్ దగ్గర నుంచి ఫస్ట్ కుచ్చు అయితే పెడుతున్నా నేను. ఇదిగోండి ఇలా పైనైతే నేను మడతబెట్టి కుట్టలేదు. అక్కడ ఇలా కుచ్చు అయితే పెడుతున్నా. కుచ్చు పెట్టిన తర్వాత పైన సైడ్ కుచ్చు పెట్టినా. తర్వాత మళ్ళీ కింద గూడా అలాగే కుచ్చులు పెట్టేస్తున్నా. అయితే ఆ కుచ్చులు ఫస్ట్ మనం ఎటు సైడ్ అయితే పెట్టినామో అటు సైడే మళ్ళీ మడతబెట్టి కుట్టండి. ఆపోజిట్ అయితే ఏం పెట్టనవసరం లేదు. అది ఫస్టు ఎటు సైడ్ అయితే పెడతామో అటు సైడే పెట్టుకుంటూ రావాలి. చాలా సింపుల్‌గా ఉంటదండి. మీరు ట్రై చేసుకోండి. ఈ పట్టు వాటికైనా మంచిగా చూడడానికి డీసెంట్‌గా మంచిగుంటది. ఇదిగోండి మనమైతే ఇలా
ఇలా పెట్టాలన్నమాట. పైన మనం రౌండ్ షేప్‌లో కట్ చేసినాం గదా! మనకు సరిపోయినంత కింద చెక్ చేసుకోవాలి. క్లాత్ ఉందా లేదా? అటు సైడు, ఇటు సైడు కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని పిన్ను పెట్టుకోండి. పిన్ను పెట్టుకుంటే మనకు క్లాత్ కదలకుండా ఉంటుంది కదా! పెట్టుకోవాలి. ఇలా కుచ్చుకు ఇలా పెట్టిన తర్వాత మీరు రౌండ్‌గా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా రౌండ్‌గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి మీరు కుట్టేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేయాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకొద్దిగా మంచిగా ఉండడానికి అయితే సేమ్ కలర్ ఇప్పుడు మనం బ్లూ కలర్ పైన కుచ్చు పెట్టి కుట్టినాం కదా! ఆ క్లాత్ తీసుకోండి. తీసుకొని నేనైతే ఇక్కడ ఒక 5 ఇంచెస్ తీసుకున్న దాన్ని ఇలా మడతబెట్టినా అండి. మడతబెట్టేసి కుట్టేసిన అంటే 3 సైడ్స్ కుట్టేసిన అనమాట. ఇక్కడ డబల్ కుట్టు కూడా ఏస్తున్నా. ఏసిన తర్వాత ఇలా ఇలా ఏసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి. అయితే మనం మడత పెట్టినాం కదా! 2 మడతలు వచ్చింది కదా! అటు సైడ్ అయినా పర్లేదు, ఇటు సైడ్ అయినా పర్లేదు. మధ్యలో ఇలా కట్టివ్వండి. కట్టిచ్చిన తర్వాత దాంట్లోంచి ఇంకొక సైడ్ ఉంది కదా! అది ఇలా గుంజండి. గుంజితే మనకనేది ఆ కుట్టు అనేది లోపలికి పోతుంది. కుట్టు అనేది లోపలికి మనకు రివర్స్ మంచిగా వస్తుందనమాట. ఇలా మొత్తం తీసేయండి. ఇది క్లాత్ 5 ఇంచెసే తీసుకున్నా కాబట్టి చిన్నగా వచ్చింది. కొద్దిగా మీరు కాపోతే ఈ హ్యాండ్‌కైతే ఇంత చిన్నగా తీసుకుంటేనే బావుంటుంది. మరి పెద్దగా అయితే బావుండదు. అందుకనే నేను చిన్నగానే తీసుకున్నా. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మూలలుంటాయి గదా! మూలల దగ్గర నీడిల్ తీసుకొని ఇలా ఆహ్, మూలలు ఇలా గుంజండి. తర్వాత మనము థ్రెడ్ తీసుకోండి. ఇలా థ్రెడ్ అయితే ఒక 6 ఇంచెస్ అలా పొడవు తీసుకున్నా పర్లేదు. తర్వాత ఇవండి లట్కన్స్. నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నా. వీటినైతే ఇలా థ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇక్కడ నేను లట్కన్స్ అయితే కుట్టేస్తున్నా. డిజైన్ అయితే చాలా బావుంటదండి. ట్రై చేయండి. అంటే మీరు ఈ డిజైన్ ట్రై చేయకపోతే కుట్టుకోవచ్చు. శారీ మీదకి కూడా చాలా బావుంటది. ఇలా కుట్టుకోవాలి. ఒక సైడు కుట్టినాం కదా! ఇంకొక సైడు కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము మడత పెట్టి కుట్టినాం కదా! చిన్నది ఫ్లవర్ లాగా దాన్ని మధ్యలో ఇలా థ్రెడ్ తీసుకొని రౌండ్‌గా చుట్టేయండి. చుట్టిన తర్వాత ఇప్పుడు మనకు అది చిన్న బటర్‌ఫ్లై లాగా అయింది కదా! దాని మధ్యలో ఈ లట్కన్ అనేది పెట్టేసి సూదితోనైనా కుట్టొచ్చు. లేదంటే ఇలా మిషన్‌తోనైనా పెట్టేయండి. ఇలా థ్రెడ్ దాని కింద పెట్టేసి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా మూల ఉంది కదా కింది సైడు, ఆ మూల దగ్గర పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇలా మిషన్ మీద కుట్టుకోవాలి. తర్వాత కుట్టిన తర్వాత అది మన ఇష్టం అండి. చిన్నది బటన్ అయినా కుట్టుకోవచ్చు. లేదంటే చిన్న పూసైనా కుట్టుకోవచ్చు. అయితే దాన్ని అలాగే పెట్టుకున్న హ్యాండ్ అలాగే యేసుకున్నా బావుంటది. లేదు ఇంకొద్దిగా హెవీగా కావాలి అనుకుంటే ఎలాగో దీంట్లో గోల్డ్ ఉంది గదా! మనకు హ్యాండు ఆ గోల్డ్ లేస్ ఏసి పైన రౌండ్‌గా కుట్టుకోవాలనమాట. అలాగే ఇప్పుడు కింద గూడా యేసేస్తున్నాం. మీరైతే లేస్ ఏయకపోయినా గానీ చాలా బావుంటది. ఈ హ్యాండ్ అయితే ఒకవేళ లేస్ ఇంకొద్దిగా మంచిగుండాలనుకుంటే లేస్ కూడా కొంతమందికి లేస్ ఏసుకోవడం ఇష్టం ఉండదు కదా! అందుకని లేస్ ఏసుకోకున్నా బావుంటుందిది. లేదంటే ఇలా లేస్ ఏసినా గానీ చాలా బావుంటుంది. చూడండి చాలా సింపుల్‌గా మంచిగా అయిపోతుంది గదా! తర్వాత మనము బ్లౌజ్ షేపు కట్ చేసుకోవాలనమాట. మనము బ్లూ క్లాత్ మధ్యలో ఏసి కుట్టినాం కదా! అయితే ఇక్కడ బ్లూ అనేది మనకు ప్లెయిన్ ఉంది గదా! ఇది పార్టీ వేర్ కోసం బ్లౌజు. అందుకని ఏం చేసినా అంటే ఈ ప్లెయిన్ ఉన్న దగ్గర చిన్న స్టోన్స్ పెడదామన్నట్లు ఇట్లా గమ్ తీసుకొని ఇలా పెట్టేసిన అండి. పెట్టిన తర్వాత ఇలాగా ఈ ఈ స్టోన్స్ అనేది అతికించిన అన్నమాట మధ్య మధ్యలో. ఇలా మొత్తం మీరైతే పెట్టుకోండి. చాలా హెవీగా అయితది బ్లౌజ్ అయితే చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్